Hello friends, welcome to our show GK Insight and good evening friends. Friends, ఈ రోజు మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1414 పాయింట్స్ తగ్గి 73,198 లో క్లోజ్ అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 420 పాయింట్స్ తగ్గి 22,124 దగ్గర క్లోజ్ అయింది. టోటల్ నిఫ్టీ ప్యాక్ లో 45 స్టాక్స్ తగ్గిపోయినాయి. జస్ట్ 5 స్టాక్స్ మాత్రమే పెరిగినాయి. ఈ టాప్ లోజర్స్ ఒకసారి గమనిస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7.11% తగ్గింది. టెక్ మహీంద్రా 6.44% తగ్గింది. విప్రో 5.43%, భారతీ ఎయిర్టెల్ 4.93%, M&M 4.80% తగ్గి టాప్ లూజర్స్ లో ఇవి టాప్ పైగా ఉన్నాయి. ఇటు టాప్ గెయినర్స్ గా జస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ 2%, HDFC 1.73%, కోల్ ఇండియా 1.28%, ట్రెంట్ 0.69%, హిందాల్కో 0.32% చొప్పున పెరిగినాయి. ఈ రోజు మంది ఆ స్టాక్ ఈ స్టాక్ అని లేదు, ఆ ఇండెక్స్ ఈ ఇండెక్స్ అని లేదు, ఈ క్యాప్ ఆ క్యాప్ అని లేదు. టోటల్ గా ఎక్రాస్ ద బోర్డ్ మొత్తం అంటే మొత్తంగా పడిపోయినాయి. ఏ ఇండెక్స్ అయినా సరే కదిలిస్తే మోర్ దాన్ 1.52%, 3%. ఐటీ సెక్టర్ అయితే 4% పడిపోయింది ఫ్రెండ్స్. FMC సెక్టర్ అయితే 2.62%, PSU బ్యాంకులు అయితే ఏకంగా 2.83, ఫార్మా 1.92, మెటల్స్ 1.39. ఈ రకంగా మొత్తం అక్రాస్ ద బోర్డ్, ఈవెన్ స్మాల్ క్యాప్ అని లేదు, మిడ్ క్యాప్ అని లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. మొత్తం అంటే మొత్తం పడిపోయి ఉన్నాయి. సో ఏంటి ఈ ఏం జరుగుతుంది మార్కెట్ లో అనే అంశాలు మనం చర్చించుకుందాం. మొదటిగా మనం ఒకసారి మన USD INR 87 రూపీస్ 38 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ డాలర్స్ లో 72.75 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం చెప్పుకుంటున్నాం కదా, గత 4-5 నెలల నుంచి యునైటెడ్ స్టేట్స్ 10-year బాండ్ ఈల్డ్ $4.25 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన FIIs ఈ రోజు కూడా అంటే 28 ఫిబ్రవరి 2025 కి ఈ రోజు కూడా 11,639 కోట్లు అమ్మకాలు జరిపారు. DIIs పోటాపోటీగా 12,308 కోట్లు కొనుగోలు జరిపారు. అంటే ఈ రోజుకి ఇప్పటికి ఈ మంత్ మనం ఫిబ్రవరి ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈ రోజుతో చూస్తే మన FIIs 58,908 కోట్లు అంటే ఈ రోజుతో కలుపుకొని, ఇక్కడ డేటా అప్డేట్ కాలేదు, 58,908 కోట్లు అమ్మకాలు జరిపినట్టుగా తెలుస్తుంది మన FIIs. అదేవిధంగా మన DIIs నిన్న 27th ప్లస్ ఈ రోజుతో కలుపుకొని 64,852 కోట్లు మన DIIs కొనుగోలు జరపడం మనం చూసాం. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్స్ ఇంతలా నష్టపోవడానికి గల కారణాలను మనం ఒకసారి విశ్లేషించుకుంటే, మొదటిగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన దగ్గర నుండి ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ ముఖ్యంగా మన మార్కెట్స్ లో అనిశ్చితి కొనసాగుతూనే ఉందండి. ఎక్కిన వెంటనే స్టార్ట్ చేశాడు మనడు. రీసెంట్ గా చైనా మీద 10% టారిఫ్ కూడా ప్రకటించాడు. మెక్సికో, కెనడాలపై విధించిన టారిఫ్ March 4th నుండి అమల్లోకి వస్తాయని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసేశారు. ఇప్పుడు రీసెంట్ గా యూరోప్ పైన కూడా 25% టారిఫ్ వేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు. దీనికి తోడు మన Q3 రిజల్ట్స్ మనందరినీ నిరుత్సాహపరిచినాయి. Q4 రిజల్ట్స్ కూడా వీక్ గా వస్తాయేమని చెప్పేసి మన మార్కెట్ వర్గాలు, అనలిస్టులు అందరూ అంచనా వేసుకుంటున్నారు. ఇటు FIIs కంటిన్యూస్ గా సెల్ చేస్తానే ఉన్నారు. దీంతో మంచి రేట్ల దగ్గర కొందాం అనుకున్న వారు కూడా బ్యాక్ స్టెప్ బయింగ్ చేస్తున్నారు. అంటే ఇంకా తగ్గుతాయేమో, ఎందుకు తొందరపడి కొంటామని చెప్పేసి తక్కువ రేట్లకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో దీన్నే బ్యాక్ స్టెప్ బయింగ్ అంటారు. చైనా తన ఎకానమీని గాడిలో పెట్టేందుకు ప్రైవేట్ బిజినెస్ మ్యాన్స్ కు ఫేవరబుల్ వ్యవహారాలు చేయడంతో FIIs చైనాకు వెళ్లిపోతారేమో అని చెప్పేసి మార్కెట్ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే స్టాక్ మార్కెట్ లో బ్రోకర్స్ బ్రోకింగ్ సర్వీసెస్ మీద ఫోకస్ చేయకుండా లివరేజ్ బిజినెస్ మీద, మార్జిన్ ట్రేడింగ్ మీద వంటివి ప్రోత్సహిస్తున్నారు. తద్వారా బ్రోకింగ్ బిజినెస్ కంటే కూడా ఇంట్రెస్ట్ బిజినెస్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బ్రోకర్స్ క్లయింట్స్ కి అప్పులు ఇస్తున్నారండి. ఈ క్లయింట్స్ అప్పులు తీసుకొని స్టాక్స్ కొంటున్నారు. ఆ స్టాక్స్ యొక్క రేట్లు ఇప్పుడు తగ్గటంతో బ్రోకర్స్ మార్జిన్ మనీ అడుగుతున్నారు. ఇవ్వకపోతే ఆ స్టాక్స్ ని మార్కెట్ పెట్టి మరీ అమ్మేస్తున్నారు. దీంతో మార్కెట్స్ మరింత సెల్లింగ్ ప్రెజర్ అయితే గురవుతున్నాయి. వారెన్ బఫెట్ గారు చెప్పినట్లు బై ఇన్ బ్యాడ్ న్యూస్, సెల్ ఇన్ గుడ్ న్యూస్ అండి. ప్రపంచం అంతా అల్లాడిపోతున్న టైంలో మార్కెట్స్ 2x 3x పెరిగినాయి. అంతా బాగా ఉందనుకున్న టైంలో ఇప్పుడు ఒక్కో స్టాక్ 30, 40, 50% పైన తగ్గిపోతున్నాయండి. నిజానికి కరెంట్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం ఒక సవాల్తో కూడుకున్న విషయం అండి. అది ఇండివిజువల్ ట్రేడర్ కైనా సరే, ఫండ్ మేనేజర్ కైనా సరే. అకౌంట్స్ ను 30%, 40% పైన లాసులు చూస్తే ఎవరికైనా సరే ఎమోషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. బట్ ఇలాంటి టైంలోనే మనం హ్యాండిల్ చేయాలండి. ఆంధ్రాలో ఒక పెద్ద ఆయన చెప్పినట్టు క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇలాంటి సమయంలోనే మనం గట్స్ ని వాడాలండి. పోర్ట్ఫోలియోస్ ని క్లోజర్ గా మానిటర్ చేద్దాం. క్వాలిటీ బాగా ఉన్న స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్ ను యావరేజ్ చేయడానికి ఆలోచించొద్దండి. క్వాలిటీ చెక్ ఓకే అనుకున్న వాటిని 1కి 2 సార్లు అనాలిసిస్ చేసుకొని ఓన్ మనీతో యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన టీం అభిప్రాయపడతారండి. నిజానికి ఈ టైంలో మన రీటైలర్స్ దగ్గర డబ్బులు కొంచెం తక్కువ ఉంటాయి, అసలు ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పటికే అన్ని ఖర్చు పెట్టేసి ఉంటాం కదా, ఆ స్టాక్ ఈ స్టాక్ అని చెప్పేసి. సో మనీ అవకాశం లేని వారైతే స్టాక్ సిప్ మెథడ్ ని మాత్రం వదలొద్దు. డెఫినెట్ గా స్టాక్ సిప్ మెథడ్ ని ఇంప్లిమెంట్
ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏమీ కొనకుండా ఉంటే కంటే ఎంతో కొంత యావరేజ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే 6 months 9 months తర్వాత మనకు మళ్ళీ ఆపర్చునిటీస్ డెఫినెట్ గా వస్తాయి. ఎంతో కొంత అయినా సరే ఓన్ మనీతో మాత్రమే యావరేజ్ చేసుకోండి, అప్పులు చేసి చేయకండి. బెస్ట్ అండి. ఈ టైంలో మార్కెట్ బేర్ ఆపరేటర్లు అందరూ బుల్స్ ని భయపెడుతున్నారండి. ఇది ఫియర్ అవ్వాల్సిన సమయం కాదు, ఆలోచించాల్సిన సమయం, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన సమయం. ధైర్యంగా ముందడుగేద్దాం. ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారు ఎవరైతే ఉంటారో ఎనలిస్టుల తరహాతో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన టీం అభిప్రాయపడుతున్నామండి. ఈ టైంలో ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి క్యాపిటల్స్ ని స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా, లేకపోతే ఎలాంటి వాటిని గోల్డ్ లో పెట్టాలా, సిల్వర్ లో పెట్టాలా అనుకునే కంటే జస్ట్ కొంచెం అగ్రెసివ్ గా రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ గ్రూప్ లో ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా నిఫ్టీ 50 లో ఉన్న టాప్ 10 స్టాక్స్ అండి. మనందరూ తెలుసు కదా, నిఫ్టీ 50 లో టాప్ 10 స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐటీసీ, స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నాయి కదా. ఈ స్టాక్స్ ను ఒకసారి చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ జస్ట్ 7.85% పడింది. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే 11.6% పడింది ఆల్ టైమ్ 52 వీక్స్ అయినండి. ఇన్ఫోసిస్ అయితే 15.9% పడిపోయి ఉంది. భారతీ ఎయిర్టెల్ 11.7% పడిపోయి ఉంది. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అయితే 24% పడిపోయి ఉందండి. ఎల్ఎన్టీ 20% పడిపోయి ఉంది. ఐటీసీ 20.3% పడిపోయి ఉంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24.5% పడిపోయి ఉందండి. యాక్సిస్ బ్యాంకు 24.2% పడిపోయి ఉన్నాయి. సో ఈ స్టాక్స్ లో మీరు సేఫ్ బెట్ కింద కొంచెం లాంగ్ టర్మ్, నాకు 1-2-3 years పాటు డబ్బులు అవసరం లేదనుకున్న డబ్బును కనుక మీరు గట్స్ చేయగలిగితే డెఫినెట్ గా ఆలోచించకుండా ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తొందరపడి పెన్నీ స్టాక్స్ ని రూపాయలు దొరుకుతుంది, 5 రూపాయలు దొరుకుతుంది, 20 రూపాయలు దొరుకుతుంది చెప్పేసి మాత్రం రిస్క్ తీసుకోకండి. ఒకవేళ రిస్క్ తీసుకోదలుచుకుంటే కనుక మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకోండి. అదే విధంగా ఎనాలిస్టుల యొక్క సలహాలు కూడా ఒకసారి తీసుకోండి. క్రోడీకరించుకొని ఓకే అనుకుంటేనే ఓన్ మనీతో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా బ్రోకర్స్ కొంతమంది చాలా మంది ఈ లో బ్రోకరేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మార్కెట్ లో మాత్రం 3 times 4 times అని చెప్పేసి లెవరేజ్ ఇస్తున్నారు. ఆ లెవరేజ్ కనుక కరెక్ట్ మార్జిన్ మనీ కనుక ఇవ్వకపోతే మన స్టాక్స్ అన్నింటినీ అమ్మేస్తున్నారండి. సో బీ కేర్ఫుల్ విత్ లో బ్రోకరేజెస్ కంపెనీస్ అండి. సో మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకోండి. ఈ టైం వచ్చింది. ఇప్పుడు మార్కెట్ లో చక్కగా 15% అయితే మనకి కరెక్ట్ అవడం చూసాం కదండి. మనం చూసాం. డెఫినెట్ గా మీరు ఆలోచించండి. నిఫ్టీ 50 26,200 నుంచి మార్కెట్ చూడండి ఎలా పడిపోయిందో. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్ తో పోలిస్తే జీరోకి న్యూట్రల్ కి వచ్చేసినట్టు లెక్క. అంటే 9 months లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 26,200 నుంచి 22,124, అంటే రౌండెడ్ గా 15% మార్కెట్ కరెక్షన్ అయిపోయిందండి. సో దీని ఒక ఆపర్చునిటీగా చూడండి. ఎస్ఐపీలు ఆపాల్సిన అవసరం లేదు. గోల్స్ ని క్లియర్ గా మనం పెట్టుకుని ఎస్ఐపీలు స్టార్ట్ చేసి ఉంటాం కాబట్టి డెఫినెట్ గా ఎస్ఐపీని కంటిన్యూ చేయండి. ఓన్ మనీతో స్టాక్ ఎస్ఐపీ వ్యూహాన్ని సిద్ధం చేయండి. స్టాక్ ఎస్ఐపీ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండండి. కొంచెం పర్వాలేదు, మనకి 1-2-3 years పాటు అవసరం లేని డబ్బే ఉంది అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన చేయొచ్చు. డెఫినెట్ గా ఇది ఆపర్చునిటీ చూడండి. మన వారెన్ బఫెట్ గారు చెప్పిన కోట్స్ ను ఒకసారి స్ఫురించుకోండి. బై ఇన్ బ్యాడ్ న్యూస్, సెల్ ఇన్ గుడ్ న్యూస్. ఇది ఈ రోజు మన వీడియో. మంచి మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ తో మన వైల్డ్ క్యాప్ కూడా చాలా పర్సెంటేజ్ తగ్గిపోయిందండి. మన టీం కూడా మన వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోని ప్లస్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోని రెడీ చేస్తున్నాం. వన్స్ రెడీ అవ్వగానే మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు జీకే. హ్యావ్ ఎ గుడ్ డే.